తెలంగాణ గడ్డ మీద గ్రేటర్ హైదరాబాద్ లోని ఎంఐఎం అడ్డాలో బీజేపీ తరపున వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే అదొక్క రాజాసింగ్ మాత్రమే అని చెప్పాలి. 2014 నుండి 2023 మధ్యలో 3 ఎన్నికల్లో నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో అయితే తెలంగాణలో 109 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. రాజాసింగ్ గెలుస్తున్నది కూడా ఎంఐఎంకు బలమైన ప్రాబల్యం ఉన్న ఓల్డ్ సిటీలోని నియోజకవర్గంలో కావటం గమనార్హం. ఓవైసీ అడ్డాలో వరుసగా 3 సార్లు గెలుస్తున్నారంటే ఆ ఎమ్మెల్యే కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రాజాసింగ్ తొందరలోనే తాను రాజకీయాలకు దూరం అయిపోతున్నట్లు ప్రకటించారు. రాజాసింగ్ చేసిన ప్రకటన బీజేపీ వర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. రాజాసింగ్ సడన్ గా ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆరా తీయగా బీజేపీ నేతల తీరుతో రాజాసింగ్ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారట. ఎందుకంటే ఈయనకు చాలా షార్ట్ టెంపర్. తాను చెప్పినట్లే ఇతరులంతా వినాలని మంకుపట్టు పట్టే మనస్తత్వం ఎక్కువ. ఇలాంటి విషయాలు ఇప్పటికీ చాలా సందర్భాల్లో బయటపడింది. సహచర శాసనసభ్యులతో కూడా పెద్దగా సంబంధాలు లేవని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ కార్యక్రమాలైనా వ్యక్తిగతంగా చేపట్టే కార్యక్రమాలైనా ఎక్కువగా గోషామహల్ నియోజకవర్గానికే పరిమితమవుతారు రాజాసింగ్. ఇదే సమయంలో నియోజకవర్గంలోని ఎంఐఎం నేతలపై 24 గంటలు రంకెలేస్తూ ఉంటారు. రాజాసింగ్ వైఖరితో పార్టీకి పలుమార్లు సమస్యలు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో ఈయనపై కేసులు నమోదై కొంతకాలం జైల్లో గడిపి బెయిల్ పైన బయటకు వచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో తానే సీనియర్ కాబట్టి తనను బీజేఎల్పీ నేతగా నియమించాలని రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అధిష్టానం మాత్రం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి బీజేపీ తరపున మొదటిసారి గెలిచిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా ఎంపిక చేసింది. 2018లో కూడా బీజేఎల్పీ నేతగా ఎంపిక చేయాలని రాజాసింగ్ అడిగినా అధిష్టానం పట్టించుకోలేదు. సో ఇలాంటి వ్యవహారాలను విశ్లేషించుకున్న తర్వాతే తాను బీజేపీ నుండి తప్పుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిసైడ్ అయినట్లు ప్రచారం జోరందుకుంది. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాతే రాజాసింగ్ పై ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. నిజానికి రాజాసింగ్ కాబట్టే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ తరపున గెలుస్తున్నారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్ కాకుండా మరొక నేత పోటీ చేస్తే గోషామహల్లో గెలుస్తారా అంటే అనుమానమని చెప్పాలి. మరి రాజాసింగ్ అధికార కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది అంతు చిక్కడం లేదు. రాజాసింగ్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకొని సనాతన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. మరి ఏం జరగబోతుందో వేచి చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.